జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం చేసే ప్రయాణాలు మరింకెన్నో. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం ఒక గొప్ప అనుభూతుల్లో మిగిలిపోతాయి. వాటితో మనం ప్రణయంలో పడిపోతాం. అలా నేను చేసిన ఒక ప్రణయ ప్రయాణమే 2023 మేలో ఉత్తరాఖండ్ వెళ్ళడం. హరిద్వార్ నుంచి మొదలుపెడితే రిషికేష్, రుద్రప్రయాగ, ఉఖీమఠ్, చోప్టా, తుంగనాథ్, చంద్రశిల, కుంజాపురి. రిషికేశ్ వెళ్ళంగానే చేసిన మొట్టమొదటి పని ఆ గంగమ్మ తల్లిని దర్శించుకోవడం, ఆ తర్వాత స్పర్శించుకోవడం. ఆవిడని ముట్టుకోగానే ఒళ్ళంతా గడ్డకట్టింది. అప్పుడు అనిపించింది, పైన మంచుకొండలో ఉన్న శివుడు భక్తుల భక్తికి పరవశించిపోయి కరిగిపోయి గంగలా పారుతున్నాడా ఏంటి అని. కానీ తుంగనాథ్ వెళ్ళాక అర్థమైంది, ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు, మనమే ఎక్కువ ఊహించామని. ఆ తర్వాత ఇంకొంచెం నడుచుకుంటూ పైకి వెళితే చంద్రశిల పర్వతం ఉంటుంది. నా జీవితంలో నాకు ఎవరైనా గొప్ప గిఫ్ట్ ఇచ్చారంటే దాని పేరే చెప్తాను. ఎందుకంటే మబ్బుల్లో నడిచే అవకాశం ఇచ్చిన ఘనత మాత్రం ఆ పర్వతానికి దక్కుతుంది. ఆ చంద్రశిల శిఖరం అంచున నుంచుని చుట్టూ ఉన్న మంచు పర్వతాలు చూస్తుంటే కైలాసంలో ఉన్నానా అనిపించింది. ఒక్కసారిగా శివా అని పిలవాలనిపించింది గట్టిగా. కానీ అక్కడ ఒక చిన్న రాముడి గుడి ఉంది. త్రేతాయుగంలో ఆయన అక్కడ తపస్సు చేశారంట. సో అరిస్తే బాగోదు అనిపించి మనసులోనే నేను ధ్యానించుకున్నాను. ట్రిప్కి వెళ్ళినప్పుడు నా గుండెలో బరువు. కానీ ఒక పెద్ద బ్యాక్ ప్యాక్ వేసుకుని ఆ కొండలు ఎక్కుతూ దిగుతూ ఉంటే అప్పుడు అనిపించింది, ఈ బ్యాగ్ బరువు ముందు నా గుండె బరువు పెద్ద మ్యాటరే కాదు అని. ఆ తర్వాత కుంజాపురి మాత గుడి. నాకున్న రిగ్రెట్ ఏమిటి అంటే స్నానం చేయకుండా గుడికి వెళ్ళడం. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ మొక్కిన మొక్కు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్నానం చేసి వస్తానని. ఏదైనా ఆ గంగమ్మ తల్లి కన్నీటిని తుడిచింది. ఆ మంచు కొండలు వెచ్చదనాన్ని ఇచ్చాయి. అక్కడుండే స్వచ్ఛమైన గాలి నా బాధ ఊపిరిని తీసింది. ఆ రోజు రాత్రి హాస్టల్ పైన చిమ్మ చీకట్లో ఆకారాలతో మాత్రమే కనపడే ఆ పర్వతాలను చూస్తున్నప్పుడు, చల్లటి గాలి నన్ను తాకుతున్నప్పుడు ఒక్కటే అనిపించింది, జీవితానికి అర్థం లేదు, జస్ట్ బతికేయడమే అని. అంతే, అలా బతికేయడమే.